రేవంత్ రెడ్డి మార్క్ అంటే పెద్ద గుణసున్న తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి పేరు మీద ఒట్టేసి మరి చెప్పిన సందర్భం మనం చూసినాం. ఎన్ని తిట్లు ఉంటాయని గతంలో ఎక్కడ చూడని పరిస్థితిలో ఇలా తిట్ల పురాణం తెల్లారలేస్తే అధికారంలో ఉన్నప్పటికీ ఈరోజు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల ప్రగతికి 2 సంవత్సరాల వినాశనానికి పోటీ జరగబోతుంది. 2 సంవత్సరాల్లో హైడ్రా పేరుతో అనేక రకాలుగా డిస్ట్రాయ్ చేయడం, అన్ని కూలగొట్టడం, మూసీ ప్రక్షాళనలతో అలాగే డిస్ట్రక్షన్ చేయడం, అక్కడ కూలగొట్టడం, ఎక్కడ కూడా ఒక్క ప్రాజెక్టును నిర్మించింది లేదు, ఒక్క సంక్షేమ పథకాన్ని అదనంగా ఇచ్చింది లేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈరోజు ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకోసం అంటే ఏ ఇల్లు చూసినా కూడా ఇంట్లో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే. ఇప్పటివరకు అదనంగా ఒక్క పైసా కూడా రాని పరిస్థితి, ఒక్క పథకం కూడా రాని పరిస్థితి. అభివృద్ధి విషయం వచ్చినప్పటికి కూడా ఏ వాడ చూసుకున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఈరోజు దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఓన్లీ ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం, రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికే సరిపోతుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అవి వాడలేదు. రేవంత్ రెడ్డి మార్క్ అంటే పెద్ద గుణసున్న, ఏమి చేయని ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాడు అంటే అది ఒక తుగ్లక్ పాలన, ఒక సైకిక్ పాలన లెక్క మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఏ అంశం తీసుకున్నా కూడా 42% బీసీలకు రిజర్వేషన్ అనే విషయం తీసుకున్నా, లేదా సాగునీటి ప్రాజెక్టులు తీసుకున్నా, వైద్య రంగం చూసుకున్నా, ఎడ్యుకేషన్ విధానం చూసుకున్నా, రెసిడెన్షియల్ పాఠాలు చూసుకున్నా, అట్టర్ ఫ్లాప్ అంటే ఇది గొప్పగా చేసిండు అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. పోనీ ఎక్కడన్నా ఆత్మీయత కనబడుతుంది, మానవీయ కోణంలో గొప్పగా పనిచేశాడంటే ఎక్కడ ఆత్మీయ కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా కనిపించవు. సో కేసీఆర్ కిట్ పోయింది, న్యూట్రిషన్ కిట్ పోయింది, తర్వాత మహిళలకు సంబంధించిన 54 రకాల పరీక్షలు చేసేది ఉంటే ఆ పరీక్షలు పోయినాయి. అన్నీ ఒక ఆత్మీయంగా చేసే ఒక్క కార్యక్రమం కూడా, చిన్నపిల్లలకు చేసే న్యూట్రిషన్ ఫుడ్ కూడా లేని పరిస్థితి ఇలా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఓవరాల్గా 600 అయినా కూడా ఇప్పటికీ గెలుపు అయిపోయింది. మెజారిటీ కోసము మాత్రమే ప్రయత్నం చేసే విధంగా మరి కనిపిస్తూ ఉన్నది. సునీత గారి విజయం ఏదైతే ఉందో అది సునీతకో లేకపోతే అక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థికో కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకే మధ్యలో పోటీ జరుగుతుంది. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా రేపు రిజల్ట్ ఉండబోతుంది. 2 రోజుల కిందట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా సునీత గారు కొంచెం ఆవేదనకు గురై వాళ్ళ భర్తను గుర్తుకు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటే కన్నీళ్లు గారిస్తే ఇదంతా డ్రామాలు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు. కాంగ్రెస్కి నేను ఇంతకుముందే చెప్పిన ఆత్మీయ కానీ, మమతానురాగాలు కానీ, ప్రేమ కానీ అవి ఏం లేవు. మోస్ట్ సెంటిమెంటు ఎక్కువ భర్తకి భార్య ఇద్దరి మధ్యలోనే అనుభవ సంబంధం ఉంటుంది. దానివల్ల అది భావోద్వేగానికి లోనయ్యే అవకాశము భార్యకు మాత్రమే ఉంటుంది, పిల్లలకు కానీ చుట్టాలకు కానీ ఏమి ఉండదు. దాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు అపహాస్యం చేయడం అనేది చాలా అమానవీయ కోణం. అది తప్పకుండా ప్రజలందరూ కూడా గమనించిళ్ళు. తప్పకుండా ఎప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాం ఒక్కొక్కటి అని చెప్పి ప్రజల లోపల వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో బాకీ కార్డులను పట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. ఏం చెప్తారు సార్? అంటే వాళ్లకు చేయాల్సిన బాధ్యత ఉంది, ప్రతిపక్షంలో అడగవలసిన బాధ్యత మాపై ఉన్నది. ఓన్లీ ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరాలని చెప్పేసి ఒక్కడి కూడా బాకీ కార్డులో ఒకటంటే ఒకటి, దాంట్లో అబద్ధమే లేదు, అన్ని నిజాలు మాత్రం అడగడం జరిగింది. డేట్లు పెట్టినావు కదా, ఒక్కటేసారి నేను ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాడు. ఎవరు చెప్పమన్నారు? 100 days అన్నావు, అదెవరు చెప్పమన్నారు? పండుగల పేర్లు చెప్తుంటాడు, అదెవరు చెప్పమన్నాడు? దేవుళ్ళ పేర్లు మొత్తం తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి పేరు మీద ఒట్టేసి మరి చెప్పిన సందర్భం మనం చూసినాం. అంటే ఇవన్నీ నమ్మించి మోసం చేయడమే. నమ్మి నానవస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇవాళ ఏ ఒక్క పథకము అమలు కావడం అది పక్కకు పెడితే సంక్షేమ పథకం ఒక్కటి కూడా ఏ బిడ్డకి చేరలే. సంక్షేమ పథకాలు బిడ్డ ఎవరైతే కళ్యాణ లక్ష్మి ఉంటే తులం బంగారం అన్నో ఏమైంది? కాలేజీ పోయే స్టూడెంట్కి, విద్యార్థినికి మరి స్కూటీ అన్నో ఏమైంది? 2000 పెన్షన్ ముసలిళ్ళకు పెంచుతా అన్నావు, వికలాంగులకు పెంచుతా అన్నావు, ఒంటరి మహిళలకు పెంచుతా అన్నావు, విదంతుకు పెంచుతానన్నావు, చేనేత కార్మికులకి అందరికీ అది మూటగట్టి మొత్తం ఒక్క పైసా అదనంగా ఇచ్చింది లేదు. ఇంకా మధ్యలో 1-2 పెన్షన్ లేకబెట్టిన పరిస్థితి ఉన్నది. ఇట్లా చెప్పుకుంటే ప్రతి దాంట్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోవడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా అయితే మొత్తం ఇప్పుడు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఏదైతే రైతు భరోసా పేరు మీద వానాకాలం వ్యవసాయం ఎగ్గొట్టిండు, అది కూడా 1500 అని 6000 మాత్రమే మొన్న ఎలక్షన్ల స్టంట్
గ్రాంట్ లెక్క మొన్న ఒకసారి ఇవ్వడం జరిగింది, కానీ అది తప్ప ఏ ఒక్క నాడు కూడా ఆయన ఇచ్చిన హామీలకు ఆయన కట్టుబడి లేడు. తర్వాత ఈరోజు ప్రజలు కూడా బాగా చైతన్యవంతమైన ఒక్కసారి సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పోస్టర్ వేసుకొని చూస్తే కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. అసలు దేశంలో కాదు ప్రపంచంలో కూడా మరి లాంగ్వేజ్లో రకరకాలు ఉంటాయి, కానీ ఇన్ని తిట్లు ఉంటాయని గతంలో ఎక్కడైనా చూడని పరిస్థితిలో ఇలా తిట్ల పురాణం తెల్లారులేస్తే మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితి కనబడుతున్నది. సో అన్నీ వెరసి రేపు సునీత గారికి ఎన్నికల్లో గెలవడానికి ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయితే డెఫినెట్గా బాగా చెప్తారు సార్. స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక గెలుపు అనేది రెండు పార్టీలకు సవాల్గా ఉండబోతుందా? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం ఇది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది. అక్కడ బీసీ నినాదంతో ఇవ్వకూడదు అని చెప్పి కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. సో వారు ఏ రకంగా వెళ్ళినా కూడా అభ్యర్థి విషయము అందరికీ తెలుసు. అదేవిధంగా గోపీనాథ్ ఏ రకంగా సర్వీస్ చేశాడు, ఎలాంటి సేవా దృక్పథంతో పనిచేశాడు, 3 సార్లు వరుసగా ఒక టౌన్లో గెలవడం అనేది గొప్ప. ఆయన చనిపోయిన సానుభూతి ఉన్నప్పటికీ సానుభూతి కంటే ఎక్కువ కూడా బీఆర్ఎస్ఏ అంటున్నాం మేము, అభ్యర్థి కూడా కాదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కు అగెనిస్ట్గా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా తప్పకుండా సునీతను గెలిపించి తీరుతాం.